అలాగే దేవుడు మన విషయంలో కూడా చాలా రిస్క్ చేశాడు. ఇప్పటికే ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు మనల్ని ఎన్ని విధాలుగా సేవ్ చేశాడో, బలపరిచాడో, ప్రోత్సహించాడో మనకు తెలుసు. మనం ఒకవేళ మర్చిపోయిందా రేపు అక్కడ గుర్తు చేస్తాడు. ఇన్నిసార్లు నువ్వు దారులు తప్పితే, ఇన్నిసార్లు నేను వెన్నంటి నీ పట్టుదలను బట్టిగా నువ్వు ఎప్పుడో పట్టుదల వదిలేసావు, కానీ నేను పట్టుబట్టి నిన్ను లైన్లో తీసుకొచ్చాను నేను అని దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, దేవుడు మన కోసం సిద్ధపరిచినది మన ఫ్యూచర్ ఏంటనేది మనకు తెలియదు. కొద్దో గొప్ప చెప్తాడు వాగ్దానం ద్వారాను, దర్శనం ద్వారా దేవుడు తన వాగ్దానాలను మనతో మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, మనకు 2 లక్షణాలు ఉన్నాయి. మనకు వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా మర్చిపోతాం. వాగ్దానం మర్చిపోతాం, దర్శనం కూడా